యేసయ్యా నా ప్రాణమా నాలోని సర్వమా యేసయ్యా నా ప్రాణమా ఆత్మీయ మనము ప్రతి బుధవారము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకునేటువంటి క్రమంలో ప్రస్తుతం చిన్న ప్రవక్తల గ్రంథాలని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. దానియేలు తర్వాత నుంచి ఉన్నటువంటి చిన్న ప్రవక్తల గ్రంథాలను ధ్యానం చేస్తూ మనము మరి ఆమోసు గ్రంథాన్ని మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. పిల్లరా, హోషేయ గ్రంథాన్ని ధ్యానం చేశాం, తర్వాత యోవేలు గ్రంథాన్ని ధ్యానం చేశాం, ఆమోసు గ్రంథాన్ని కూడా కొంతవరకు ధ్యానం చేశాం. 9 అధ్యాయాలు కలిగినటువంటి ఈ గ్రంథంలో సగభాగం వరకు మనము ధ్యానం చేసి ఈ దినము మరికొన్ని విషయాలు మనం నేర్చుకుని పోతా ఉన్నాం. మొదటిగా చరిత్రను గురించినటువంటి విషయాలు తెలుసుకున్నాం. ఆమోసు గ్రంథం యొక్క చరిత్ర, ఏ కాలం నాటివాడు, మరి ఆ యొక్క ఇశ్రాయేలు రాజ్యానికి మరి దేవుని యొక్క వాక్యాన్ని అందించడానికి మరి పంపబడినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. అయితే ఈ ఆమోసు ప్రవక్త కాదు, ప్రవక్త కుమారుడు కూడా కాదు, ఒక పశువుల కాపరి. కేవలం మరి పొలంలోను తర్వాత పశువుల కాపరిగాను ఉంటూ మేడి పండ్లు ఏరుకునేటువంటి వారిగా ఉంటూ ఉన్నాడు. కొంతమంది చరిత్రకారులు ఇంకా ఏం చెప్తున్నారంటే, గొర్రెబొచ్చును అమ్ముకుంటూ ఆ గొర్రెబొచ్చుతోటి వ్యాపారం చేస్తూ ఆయా ప్రాంతంలో తిరుగుతూ దేవుడిచ్చినటువంటి వాక్యాన్ని మరి ప్రవచిస్తూ వచ్చినటువంటి వానిగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత మనం చూసినప్పుడు ఈ యొక్క గ్రంథం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అని చూసినప్పుడు, దేవుని యొక్క తీర్పు గురించినటువంటి విషయాలు ఇశ్రాయేలు యూదా రాజ్యాలకు మాత్రమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వారికి కూడా మనం చూసినటువంటి విషయాలు ఎలా ఉన్నాయి. 1-2 అధ్యాయాల్లో దమస్కు గురించి, గాజా గురించి, తూరు గురించి, ఆ తర్వాత ఎదోము గురించి, అమోనీయుల గురించి, మోయాబు గురించి, ఆ తర్వాత యూదా గురించి, ఇశ్రాయేలు గురించి చెప్పబడినటువంటి విషయాలుగా మనము చూస్తూ వచ్చాం. అయితే దేవుడు వాళ్ళు చేసినటువంటి క్రియలను బట్టి, ఆ దేశస్తులు ఆ పట్టణస్థులు చేసినటువంటి క్రియలు, పాపపు క్రియలను బట్టి దేవుడు వారి మీదకు తీసుకొస్తానని చెప్పినటువంటి ఆ శాపాన్ని, తీర్పుని గురించి ఆమోసు వాళ్ళకు ప్రకటిస్తూ వచ్చాడు అన్నమాట. ఆమోసు ప్రకటిస్తూ వచ్చినటువంటి క్రమంలో ఆ దేశంలో జరుగుతున్నటువంటి విషయాలు అసలు ఏం జరుగుతున్నాయి అక్కడ అంటే, వాళ్ళ యొక్క ఇశ్రాయేలీల యొక్క పాపాలను గురించినటువంటి విషయాలు ఇక్కడ చెప్తూ వచ్చాడు. దేశం నిజానికి సుభిక్షంగా ఉంది ఆ దినాల్లో. ఆమోసు కాలంలో ఇశ్రాయేలు దేశము, యూదా దేశము మరి వాళ్ళు ఆహారము అనేటువంటిది లేమి, ఆహార లేమి గురించి, తర్వాత సంపదల లేమి గురించినటువంటి విషయాలు ఏమీ లేవు. కానీ వాళ్ళందరూ కూడా దేవునిని విమర్శించినటువంటి వారిగా, తిరస్కరించినటువంటి వారిగా, నీతి న్యాయాలు అనేటువంటి తప్పినటువంటి వారిగా, ఆ దుష్టత్వం అనేటువంటిది బాగా పెరిగిపోయినటువంటి వారిగా మనం చూస్తూ వచ్చాం. అన్యాయం అనేటువంటిది దారి తప్పినటువంటి పరిస్థితిలో చూస్తూ వచ్చాం. 2వ అధ్యాయం 6-7 వచనాల్లో అవే చెప్తూ వచ్చాడనమాట. ఏమన్నాడు? ఎలయనగా ద్రవ్యమునకై దాని జనులను నీతిమంతులను అమ్మివేస్తారు, పాదరక్షల కోసం బీదవారిని అమ్మివేస్తారు, దరిద్రుల నోట్లో మన్ను వేయటకు బహు ఆశపడతారు. ఇంకా ఈ విధంగా చెప్తూ వాళ్ళ యొక్క పాప పరిస్థితులను గురించి, వాళ్ళు చేసినటువంటి దోషాల గురించి చెప్తూ వచ్చాడు. ఆ తర్వాత మరి దేవుని గురించినటువంటి భక్తి అనేటువంటి విషయాల గురించి వాళ్ళు వేషధారణ కలిగినటువంటి వారిగా ఉన్నారు. కేవలం దేవుడు అంటే పైకి మాత్రమే భక్తి, అంతరంగంలో దేవునికి స్థానం లేనటువంటి స్థితిగతులు కనిపిస్తూ వచ్చాయి. 6వ అధ్యాయం 1వ వచనంలో మరి వాళ్ళు ఎంతో గర్వంతో, ఇంకా అక్కడ రాయబడినటువంటి విషయాలైతే, నిర్విచారముగా ఉన్న వారికి శ్రమ, స్టోమ్రోన్లో పర్వతం మీద నిశ్చింతగా నివసించే వారికి శ్రమ, ఇశ్రాయేలు వారికి విచారణకర్తలై జనముల్లో
ముఖ్య జనములైన పెద్దలైనటువంటి వారికి శ్రమ అని వాళ్ళు చేసినటువంటి విషయాలను బట్టి వాళ్ళకి కలగబోయేటువంటి విషయాల గురించి చెప్తూ వచ్చాడనమాట. ఆ తర్వాత 5:12 కూడా ఒక విషయాన్ని చెప్తూ వచ్చాడు. ఏమన్నాడు? మీ విస్తారములై ఉన్నవి, మీ పాపములు ఘోరములై ఉన్నాయని నేను తెలుసుకున్నాను. దరిద్రుల యొద్ద పంట మోపులను పుచ్చుకొనుచు మీరు వారిని అణగదొక్కుదురు గనక మలుపు రాళ్లతో మీ ఇండ్లు కట్టుకొనినను వాటిలో మీరు కాపురం ఉండరు అని వాళ్ళ గురించి, వాళ్ళ యొక్క పరిస్థితుల గురించి చెప్తా ఉన్నాడు. అయితే ఇవన్నీ చెప్పి చివరిగా వాళ్ళ పాపాల గురించినటువంటి విషయాల్లో దేవుడు చెప్పినటువంటి విషయాల్లో ఆమోసు చెప్పినటువంటి మాట ఏంటంటే 5:24 ఉంది. నీళ్లు పారునట్లుగా న్యాయము జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతిని ప్రవహింపనీయుడి. కాబట్టి నీతి న్యాయము అనేటువంటి విషయాల్ని వేరుపారేటట్టుగా చేయండి అంటున్నాడు. నీతి న్యాయాలు బొత్తిగా లేనటువంటి ప్రదేశాలుగా కనిపిస్తూ ఉన్నాయి. దేశంలో నీతి న్యాయం తప్పినప్పుడు దేశ ప్రజలు చాలా నష్టపోతారు. దేశంలో నాయకులు లంచగొండిలుగా మారినప్పుడు దేశం అన్యాయాలు అక్రమాలు చేయడానికి ముందుకు వస్తుంది అన్నమాట. అందుకే చాలామంది ఏం చేస్తారంటే నీతి న్యాయాలను అనుసరించేటువంటి దేశాల్లో నివసించడానికి ఇష్టపడతారు. చాలామంది వేరే వేరే దేశాలకు వెళ్ళిపోయి ఆ దేశాల్లోనే పనులు చేసుకుంటూ అక్కడే స్థిరపడిపోవాలని కోరుకుంటారు. ఎందుకంటే నీతి న్యాయాల మీద నిలబడేటువంటి దేశము సంపన్నంగా ఉంటుంది. సంపన్నంగా ఉండటమే కాదు, అక్కడ అందరి యొక్క జీవిత విషయాలు, అన్ని కుటుంబాల యొక్క జీవిత విషయాలు సరి సమానంగా ఉంటాయి, హెల్దీగా ఉంటాయి, ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ జీవితాలు ఉంటాయి. ఈ విధంగా చెప్తూ నిన్న మనం ఏం చేసామంటే, అంతకు ముందు వారం మనం ఏం నేర్చుకున్నామంటే, ఇవన్నీ విషయాలు జరుగుతూ ఉండగా దేవుడు ఈ ప్రవక్త ద్వారా, ఆమోసు ప్రవక్త కానప్పటికీ ప్రవక్త వల్లే దేవుని యొక్క విషయాలు బోధిస్తున్నటువంటి వానిగా మనం చూసినప్పుడు 2 విషయాల గురించి ప్రధానంగా చెప్తూ వచ్చాడు. 5:4, 5:6 ఉంటుంది. ఏమన్నాడంటే అక్కడ, ఇశ్రాయేలీయులతో యెహోవా సెలవిచ్చినదేమనగా, నన్ను ఆశ్రయించిన ఎట్లా మీరు బ్రతుకుదురు. 6వ వచనంలో, యెహోవాను ఆశ్రయించుడి అప్పుడు మీరు బ్రతుకుదురు. యెహోవాను ఆశ్రయించండి, మీరు యెహోవాను ఆశ్రయిస్తే మీరు బ్రతుకుతారు అని చెప్తా ఉన్నాడు. ఇది జరిగినటువంటి 40 సంవత్సరాలకి అష్షూరీయుల రాజు ఈ యొక్క ప్రదేశం మీదకి దండెత్తొచ్చి సమూల నాశనం చేసినటువంటి పరిస్థితుల తర్వాత జరిగినాయి అన్నమాట. కాబట్టి ఈ 40 సంవత్సరాల తర్వాత జరిగినటువంటి విషయాల గురించి ముందుగానే ఆమోసు ద్వారా దేవుడు వాళ్ళందరికీ బయలుపరిస్తే వాళ్ళల్లో చాలా మంది దేవుని యొక్క మాటను వినలేదు. వాళ్ళు దేవుని యొక్క మాట విని వాళ్ళు దేవుని వైపు తిరిగినప్పుడు ఆయన మేలు చేస్తానని కూడా వాళ్ళకి చెప్పాడనమాట. తర్వాత ఇంతవరకు మనము అంతకు ముందు వారం మనం ధ్యానం చేసాం. ఈరోజు మనం 7వ అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఈ విషయంలో, ఈ యొక్క అధ్యాయంలో, ఈ యొక్క ఆమోసు గ్రంథంలో 7వ విషయం ఏంటంటే ద డే ఆఫ్ ద లార్డ్, దేవుని యొక్క యెహోవా దినాన్ని గురించి మనము చూస్తా ఉన్నాం. యెహోవా దినము అనేటువంటి దాని గురించి మనం ఆలోచించినప్పుడు, యెహోవా దినము ఆల్రెడీ ఒకసారి యెహోవా దినములాగా కాకుండా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారిగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నారు. తర్వాత రెండవదిగా ఆయన మరొక రాకడలో ఆయన మరలా రాబోతూ ఉన్నాడు. కానీ ఈసారి ఆ యెహోవా దినం అనేటువంటిది ఎంతో నెమ్మదిగా, ఆశీర్వాదకరంగా, సహాయతనిచ్చేటువంటిదిగా ఉండదు అనేటువంటి విషయం వాళ్ళకి తెలియట్లేదు. వాళ్ళు యెహోవా దినం అంటే చాలా సంతోషంగా ఉండి మాకు విడుదల కలిగేటువంటి దినం అని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ వాళ్ళ యొక్క పాపపు జీవితంలో వాళ్ళు ఉన్నారు, దాని నుంచి వాళ్ళు విడుదల పొందాలి కదా అనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయారు అనమాట. ఒకసారి మనం 5వ అధ్యాయము 18, 19, 20 వచనాలు చదివితే, యెహోవా దినము రావాలని ఆశ పెట్టుకుని ఉన్నవారులారా మీకు శ్రమ. యెహోవా దినం రావాలి అని అనుకుంటున్నారే, మీరు యెహోవా దినం రావాలి అని అనుకునేటువంటి వాళ్ళకి శ్రమ. ఏంటి ఆ శ్రమ అంటే, యెహోవా దినము వచ్చుట వలన మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. మనం ఒక పాటలో కూడా పాడతాం కదా, అదే ఆ రోజు
యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ యొక్క పాపం నుంచి బయటపడకుండానే యెహోవా దినం రావాలి, యెహోవా దినం రావాలి అని అంటున్నారు. పైకేమో యేసు ప్రభువుని అంగీకరించినటువంటి వారిగా, దేవుణ్ణి అంగీకరించినటువంటి వారిగా ఉన్నారు. పైకేమంటున్నారు, యెహోవా రమ్ము, ప్రభు వచ్చును గాక, ఆయన రావాలి, మేము సిద్ధంగా ఉన్నాం అంటున్నారు. కానీ అంతరంగంలో వాళ్ళు దేవుని ఎరిగినటువంటి వారిగా లేరు. కాబట్టి యెహోవా దినం అనేటువంటిది అది భయంకరమైనటువంటి దినంగా చెప్తా ఉన్నాడు. యెహోవా దినం రావాలని ఆశ పెట్టుకుని ఉన్న వారులారా మీకు శ్రమ. యెహోవా దినం వచ్చటం వల్ల మీకు ప్రయోజనమేమి? అది వెలుగు కాదు, అంధకారము. ఒకడు సింహము నోట నుండి తప్పించుకొనగా ఎలుగుబంటి ఎదురైనట్టుండును. అరే ఎట్టకొట్ట ఈ బాధ నుంచి బయటపడ్డానులే అని పోతే ఇంకొక బాధ కాసుకొని ఉంటే ఎలా ఉంటుంది చెప్పండి. అలాగా ఈ యొక్క యెహోవా దినం అనేటువంటిది అతి భయంకరమైనటువంటి దినంగా ఉంటుంది అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఇంకా ఏమన్నాడంటే, మీరు వాడు ఇంటిలోనికి పోయి గోడ మీద చేయవేయగా పాము వాడిని కరిచినట్టుగా ఆ దినం ఉండును. యెహోవా దినము నిజముగా వెలుగై ఉండదు కదా, వెలుగు ఏమాత్రమును లేక అది కారు చీకటిగా ఉండదా? కాబట్టి యెహోవా దినము రావాలి, యెహోవా దినం రావడం అనేటువంటిది మరి నిజంగా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే ఇంకా ఆ దినం ఎప్పుడుకి వచ్చినట్టు? మనం మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ప్రభువు రాకడను గురించినటువంటి విషయాలు మనం చదివినప్పుడు ఇక్కడ జరిగినటువంటి విషయాలతోటి పోల్చినప్పుడు చాలా చక్కగా కలుస్తున్నట్లుగా అనిపిస్తూ ఉన్నాయి. ఆ దినాల్లో ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అనేటువంటి అన్నీ కూడా 24వ అధ్యాయంలో మనం చూస్తూ వచ్చాం. మత్తయి సువార్త 24వ అధ్యాయం అంతట్లో మరి ఆ రోజు ఎంతో భయంకరంగా ఉంటుంది. ఎవరికి ఒకసారి ఆ మాటలు చదువుదామా? చూడండి ఒకసారి, చాలా ఈజీగా మనం ఆ వచనాలు చదవచ్చు. ఇక్కడ ఉంది చూడండి, 10వ వచనం నుంచి చూస్తే, అనేకులు అభ్యంతరపడి ఒకరి మీద ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. ఆ తర్వాత 9వ వచనంలో, సకల జనుల చేత నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. చూడండి ఎంత ద్వేషం అనేటువంటిది బయట జరుగుతుందో. యేసుక్రీస్తు అన్న, సువార్త అన్న, మీటింగ్ అన్న, ఇప్పుడు ఇప్పుడు మన దేశంలో ఎంత వ్యతిరేకత ఉందంటే అంత వ్యతిరేకత ఉంది. మరి అలాగని నిజంగా యేసు ప్రభు చెడ్డోడు అంటే కానే కాదు కదా. ఆయనలో నుంచి చెడుతనమే ఉంది. పాపులను ప్రేమిస్తాడు, రోగులను స్వస్థపరుస్తాడు, ఆపదల్లో ఉన్నటువంటి వారు దేవా అని ఒక్కసారి మాట అంటే చాలు ఆయన కరుణిస్తాడు, వ్యాధి బాధల నుంచి విడిపిస్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు మన యొక్క జీవితంలో ఆయన చేస్తూ వచ్చినప్పుడు మరి ఆయన్ని మనం ఎందుకని, ఆయన మీద వ్యతిరేకత ఎందుకు ఉంది? యేసు ప్రభు గురించి మాట్లాడినప్పుడు వ్యతిరేకత ఎందుకు కలుగుతుంది అంటే ఒకటే ఉద్దేశం, ఏం చెప్పండి? ఏంటంటే మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడతారు. యెహోవా దినం రావడానికి ముందు ఇలాంటి పరిస్థితులన్నీ జరగాలి. అవన్నీ జరిగిన మీదటే మరి దేవుని యొక్క రాకడ అనేటువంటిది వస్తుంది. ఇవన్నీ చెప్తూ ఏమన్నాడంటే ఇవన్నీ కేవలం వేదనలకు ప్రారంభం మాత్రమే అంటున్నాడు. ఏమంటున్నాడండి? ఇవన్నీ వేదనలకు ప్రారంభం మాత్రమే. కాబట్టి ప్రియులరా, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నప్పుడు ఏం గమనిస్తూ ఉన్నామంటే యెహోవా దినం అనేటువంటిది వస్తూ ఉంది. యెహోవా దినం అనేది దగ్గర పడుతూ ఉంది. ఆయన రాకడ సమీపంగా ఉంది అనే విషయము అర్థం చేసుకుంటా ఉన్నాం. ఆ తర్వాత ఏం జరుగుతుంది? యెహోవా దినం వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? లేదా యెహోవా దినం అనేటువంటిది రాకమునుపు మనల్ని మనం సరి చేసుకుని దేవుని సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు, దేవా నా పరిస్థితి ఇలా ఉంది కదా, నన్ను క్షమించి నన్ను బాగు చేయి ప్రభు అని నేను గనక వేడుకుంటే, ఈ యొక్క ఆమోసు తన ప్రజలైనటువంటి వారికి బోధిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు గనక దేవుని వైపు తిరిగితే ఆయన ఏం చేయబోతున్నాడు వీళ్ళ ద్వారా అనే విషయాలు మనం చూస్తే 9వ అధ్యాయంలో చివరిలో ఉంటుంది చూడండి. 9వ అధ్యాయం 11 నుంచి మనం గమనించినప్పుడు, పడిపోయిన దావీదు గుడారమును ఆ దినము నేను లేవనెత్తి దాని గోడను బాగు చేసి దాని పోయిన చోట్లను బాగు చేసి ఎదోము శేషమును నా నామము ధరించిన అన్ని జనులందరినీ నా జనులు స్వతంత్రించుకున్నట్లు పూర్వపు రీతిగా దాన్ని మరలా కట్టుదును. ఇలాగు జరిగించి యెహోవాకు ఇదే. రాబో దినములలో కోయువారు దున్నువారు వెంటనే ఒత్తురు, విత్తువారు చల్లువారి వెంటనే విత్తనము చల్లువారి వెంటనే ద్రాక్ష పండ్లు తొక్కువారు ఒత్తురు.
పర్వతముల నుండి మధురమైన ద్రాక్షరసము స్రవించును, కొండలన్నీ రసధారలగును. ఇదే యెహోవా వాక్కు. మరియు శ్రమనందుచున్న నా జనులకు ఇశ్రాయేలీలను నేను చెరలో నుండి రప్పింతును. పాడైన పట్టణములను మరలా కట్టుకొని వారు కాపురముందురు. ద్రాక్ష తోటలు నాటి వాటి రసమును త్రాగుదురు. వారిని నాటుదును. నేను వారికి ఇచ్చిన దేశంలో నుండి వారు ఇక పెరికివేయబడరని నీ దేవుడైన యెహోవా సెలవిస్తున్నాడు. ఈ విషయాలన్నీ మనం గమనిస్తే ఏం జరగబోతుంది అంటే, మన ప్రకాశం జిల్లాలో ఇక్కడ పండేటువంటి పంట ఏంటి అమ్మా? మన భూమిలో పండేటువంటి పంట ఏంది? పెద్ద పంట పొగాకు, వరి, శనగలు. ఈ నేలకు పడేటువంటి పంటల గురించి మనం ఆలోచిస్తే అవే పడుతున్నాయి. అవి కానీ మనం ఆలోచించి చూస్తే దేవుడు ఈ భూమిని కూడా సారవంతమైనటువంటి భూమిగాను, మంచి రైసు లేదా మంచి పంటలు విపరీతంగా పండేటువంటి భూమిగాను చేయగలడు. సారం తగ్గిపోయినటువంటి భూమిని ఆయన సారవంతంగా మారుస్తాడు. వాళ్ళు పాపం చేసి దేవుని దృష్టికి చెడ్డవారిగా ప్రవర్తించారు కాబట్టి దేవుడు ఏం చేశాడంటే, వాళ్ళు విత్తినా వాళ్ళు పంట వేసినా అంత దిగుబడి రాకుండా ఉంది అంటే దాని అర్థం ఏంటి? భూమి ఏమైంది? శపించబడింది. అయితే మీరు దేవుని దగ్గరికి వస్తే, దేవుని వైపు తిరిగితే, మీ పాపాలు ఒప్పుకుంటే అప్పుడు ఏం జరుగుతుంది అంటే, భూమి మళ్ళా తన యొక్క బలాన్ని పొందుకుంటుంది. నీ కోసం దేవుడు భూమిని ఏం చేస్తాడు? బలాన్ని ఇస్తాడు. దేవుడు భూమికి బలాన్ని ఇస్తాడు. నువ్వు నాటినటువంటి చెట్టుకు బలాన్ని ఇస్తాడు. నువ్వు వేసినటువంటి ఆ పంటకు దేవుడు బలాన్ని ఇస్తాడు. నువ్వు ఒక వ్యాపారాన్ని ప్రారంభిస్తే ఆ వ్యాపారం చక్కగా జరిగేటట్టుగా చేస్తాడు. ఇది దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని యొక్క విధానంలోనికి మనం వెళ్తూ ఉన్నప్పుడు ఆయన చేసేటువంటి కార్యాలు అలా ఉంటాయి అన్నమాట. అలా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా దేవుడు మీరు నా వైపు తిరిగితే, మీరు నన్ను ఆశ్రయిస్తే, మీ పాపాలు మీరు ఒప్పుకుంటే, నేను నా తీర్పు అనేటువంటిది మీకు రాకుండా చేస్తాను. ఆ తీర్పులోనికి రాక మీరు జీవంలోనికి దాటి ఉన్నారని ఉంటుందే, ఆ జీవం అనేటువంటి విషయం ఇక్కడ కనిపిస్తా ఉంది. జీవము కలిగినటువంటి జీవితాలు, జీవము కలిగినటువంటి నేల, జీవము కలిగినటువంటి సారవంతమైనటువంటి పరిస్థితులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇంతటితోటి ఈ యొక్క ఆమోసు గ్రంథం యొక్క వివరణ మరి ముగించబడుతుంది. అయితే ఈ యొక్క ఆమోసు గ్రంథం అనేటువంటిది నాకు ఎలాగ ఉపయోగపడుతుంది? ఈ గ్రంథం ముగించే ముందు మనం ఏం చేద్దాం? ఈ యొక్క ఆమోసు అనేటువంటి యొక్క గ్రంథం, లేకపోతే ఈ యొక్క రాయబడినటువంటి యొక్క విషయాలు నేడు నేను చదువుతూ ఉండగా నాకు ఎలాగా ఇవి ఉపయోగపడతాయి అనేటువంటి విషయాలు మనం చూస్తే, నీతి న్యాయాన్ని అనుసరించడం అనేటువంటిది అది దేవునికి సంబంధించిన విషయం. నీతి న్యాయాన్ని నేను అనుసరిస్తున్నానా లేదా అనే విషయాన్ని నేను ఇక్కడ పరిశీలనలోకి తీసుకోవాలి. ఎందుకని? ఆమోసు గ్రంథంలో చెప్పినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, నీళ్లు పారినట్లుగా న్యాయమును జరగనీయుడి, గొప్ప ప్రవాహము వలె నీతి ప్రవహింపజేయుడి అనేటువంటి మాట చదివినప్పుడు నా యొక్క జీవితంలో నేను నీతిని, న్యాయాన్ని నీతిని జరిగిస్తూ ఉన్నానా? నేను నీతిగా జీవిస్తున్నానా? న్యాయంగా జీవిస్తున్నాను? వాక్యంలో మనం గమనించినప్పుడు దేవుడు ఎవరికి దగ్గరగా ఉన్నాడు, దేవుడు ఎవరితోటి మాట్లాడుతున్నాడు, దేవుడు ఎవరికి తన యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాడు అంటే, ఎవరు నీతి న్యాయాలను అనుసరించి జీవిస్తారో వాళ్ళని. కాబట్టి దేవుడు తోడుగా ఉండాలి అంటే ఈ యొక్క అధ్యాయాల ద్వారా, ఈ యొక్క ఆమోసు గ్రంథం ద్వారా మనం ఏం తెలుసుకుంటున్నామంటే, నీతి న్యాయాన్ని జరిగించడం అనేటువంటి విషయాన్ని నేర్చుకుంటున్నాం. ఇంకా ఏమి నేర్చుకుంటున్నామంటే, వాళ్ళు దేవునిని నమ్మినట్టుగా, అంటే వాళ్ళు పైకి ఏమన్నారు? మేము ఇశ్రాయేలీలో, మేము యూదా ప్రజలం,
ఇంకా చెప్పాలంటే అభిషేకింపబడినటువంటి జనాంగం, ఇంకా అభిషేకింపబడినటువంటి అనే మాట కంటే కూడా సున్నతి అనేటువంటి దాని ద్వారా దేవుని కోసం ప్రత్యేకింపబడినటువంటి జనాంగం. మేము దేవుని ప్రజలం అని చెప్తున్నారు, కానీ వాళ్ళ యొక్క అంతరంగం దేవునికి చాలా దూరంగా ఉన్నట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క ఆమోసు గ్రంథం ద్వారా మనం అర్థం చేసుకునేటువంటి విషయాలు ఎలా ఉన్నాయి అంటే, వాళ్ళు నీతి న్యాయాన్ని అనుసరించాలి అనే విషయాలు వాళ్ళకి చెప్పాడు. మనం కూడా ఆ నీతి న్యాయాలను అనుసరిస్తున్నామా? యెహోవా దినం కోసం, రెండవ రాకడ కోసం, ప్రభువు రాకడ కోసం నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం వేరు, నీతి న్యాయాలను అనుసరించటం వేరు. నేను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో ఎత్తబడటానికి అన్ని విధాలు నేను రెడీగా ఉన్నాను అని చెప్తూ పాపం చేసేటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. ఇదే విషయాన్ని యేసు ప్రభు దగ్గరికి ఒక ఆయన వచ్చి, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చి ఏమన్నాడంటే, అయ్యా నేను నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే ఏం చేయాలి అని అడిగాడు. అదేంటి, నీవు నన్ను సద్బోధకుడని ఎలా పిలుస్తున్నావు? అయినా నీకు ఆజ్ఞలు తెలియదా? మోషే ఇచ్చినటువంటి ఆజ్ఞలు ఉన్నాయి కదా, మోషే ద్వారా చెప్పబడినటువంటి ఆజ్ఞలను నువ్వు పాటిస్తున్నావా అంటే, నా చిన్నప్పటి నుంచి నేను అవన్నీ కూడా పాటిస్తున్నానయ్యా అని చెప్పాడు. అయితే నీకు ఇంకొకటి కొదవగా ఉంది అన్నాడు. ఏంటి నాకు కొదవగా ఉన్నటువంటి విషయం అంటే, నీ ఆస్తి అంతా అమ్మి బీదలకు పంచి నన్ను వెంబడించు, అప్పుడు నీకు పరలోకంలో చాలా ఆస్తిపాస్తులు దొరుకుతాయి అని చెప్తే, వాడు మిగులు ఆస్తి కలిగినటువంటి వాడు కనుక మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. వీళ్ళరా, దేవుణ్ణి నమ్మటం అంటే, దేవుణ్ణి విశ్వసించడం అంటే పేరుకు మాత్రమే కాదు, కానీ హృదయాంతరాలలో ఆ యొక్క విషయాలు నానుకొని పోవాలి. నీవు పైకి కనిపించినటువంటి విషయాల కంటే నీ కింద ఉన్నటువంటి నీ వేర్లు ఉన్నాయే, ఆ వేర్లు అనేటువంటి ఏమవ్వాలంటే క్రీస్తులోనికి ఏమవ్వాలా? నాటుకొని పోవాలా. కీర్తనలో ఆ మాట అంటాడు, నీటి యోరన నాటబడినదై తన యొక్క వేర్లు అనేటువంటి ఏమైనాయి అంటే, ఆ భూమిలోకి నీరు ఎక్కడుందో ఆడదాకా చొచ్చుకొని పోయినటువంటి వేర్లుగా ఉంటేనే అది ఫలిస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నామంటే, యేసు ప్రభు వస్తే నేను ఇప్పుడు ఎత్తపట్టడానికి నేను రెడీగా ఉన్నా అని చెప్తున్నావు, కానీ ఇంకా కొన్ని లోపాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఒకటి, నీతి న్యాయాన్ని జరగనియండి. రెండవది, దేవుణ్ణి యథార్థంగా అంగీకరించండి. దేవుడు ఇంకా మనల్ని పిలుస్తూ ఉన్నాడు. దేవుడు మన ద్వారా ఆయన యొక్క కార్యాన్ని జరిగించాలని ఆశపడుతూ ఉన్నాడు. నువ్వు ఇంకా దూరంగా ఉంటూ ఉన్నావు. మరి ఆ రోజుల్లో దేవుడు ఎందుకని ఒక ప్రవక్తను రేపలేదు? కేవలం పశుల కాపరి అయినటువంటి, లేకపోతే ఇక్కడ ఏమని చెప్పాడండి? కేవలం పంటలో ఆ గొర్రెలను కాసుకునేటువంటి వాడు, గొర్రెల కాపరి అయినటువంటి వాడు, లేకపోతే ఆ మేడి పండ్లు ఏరుకునేటువంటి వాడు, ఒక చిన్న పని అన్నమాట. తన జీవితాన్ని పోషించుకోవటానికి అవసరమైనటువంటి పని మాత్రమే జరిగించుకునేటువంటి వాడైనటువంటి యొక్క ఆమోసునికి దర్శనాన్ని ఎందుకు కలిగించాడు? ఆ దినాల్లో ప్రవక్తలు లేరా? మరి దేవుడు ఇంకా పిలుస్తా ఉన్నాడు. దేవుడు తన యొక్క కార్యాన్ని నీ ద్వారా జరిగించాలని అనుకుంటున్నాడు. ఎలాంటి వాళ్ళని? బాగా భక్తిలో ఉండేటువంటి వాళ్ళనే కాదు, నిన్ను నన్ను కూడా ఆమోసులాగా. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడంటే, నీతిని న్యాయాన్ని నెరవేర్చడానికి, ఆయన కృపను, నిత్య కృపను అందించటానికి ఆయన వచ్చి ఉన్నారని చూస్తా ఉన్నాం. మరి ఈ యొక్క చివరిగా మనము ఈ యొక్క ఆమోసు గ్రంథాన్ని గురించినటువంటి విషయాలను మనం గనక ఆలోచించి చూస్తే ఎన్నో గొప్ప విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఆ రోజు ఆమోసు తన యొక్క ప్రజలకు చెప్పినటువంటి మాట వాస్తవం. ఆయన చెప్పినట్టుగానే ఆ తర్వాత కాలంలో క్రీస్తు ప్రభు వారు ఈ భూలోకానికి వచ్చారు. ఆయన వచ్చి తన యొక్క ప్రాణాన్ని పెట్టి మనకు నిత్య జీవితాన్ని దయచేయడానికి, మనకు మారు మనసు కొరకైనటువంటి నూతన జీవితాన్ని ఆయన మనకు దయచేసి ఉన్నారు. ప్రియులరా, అలా చెప్తూ
ఆయన అడిగినటువంటి విషయం చాలా స్వల్పమైనటువంటి విషయాన్ని మరి చెప్తూ వచ్చారు. ఒకసారి మనము మీకా గ్రంథంలో ఆ మాట చదువుదాం. చూడండి, మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో ఏమంటున్నాడు? మనుషుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు దేవుడు నిన్ను? నిన్ను గురించి ఆయన గొప్ప గొప్ప బలులను, ఆయనకి ఏవో పెద్ద పెద్ద కానుకలను, బంగారాన్ని, వెండిని ఆయన ఆశించట్లేదు. కానీ ఆయన ఏమడుగుతున్నాడంటే, నీ నుంచి ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది. ఉత్తమమైనటువంటి విషయము నీకు తెలియజేయబడి ఉన్నది. ఏంటా ఉత్తమమైనటువంటి విషయము? ఏమిటి అంటే, న్యాయముగా నడుచుకొనుట, కనికరమును ప్రేమించుట, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట. ఈ 3 విషయాలను నెరవేర్చాలి అని మీకా గ్రంథంలో చెప్పబడినటువంటి మాటకు మరి ఆమోసు గ్రంథం